ఈ ఇంటర్సెసరీ ప్రేయర్లో ఈ శుక్రవారం దినమున ఉపవాస ప్రార్థన పాల్గొన్న ప్రతి బిడ్డని దేవుడిగా దీవించి ఆశీర్వదించిన గాక. పిల్లరా, ఈ సాయంకాల ఆరాధన కొరకు కీర్తన గ్రంథము 12వ అధ్యాయము మొదటి నుంచి ఆఖరి వరకు అనగా 8 వచనాలని కొన్ని నిమిషాలు మనము ధ్యానం చేస్తాం. ఇక్కడ చక్కని మాటలు మనం చూసినట్లయితే, యెహోవా నన్ను రక్షించుము, భక్తి గలవారు లేకపోయి విశ్వాసం నరులనుకుండా గతించిపోయి. దెర్ ఇస్ ఏ ల్యాకింగ్ ఆఫ్ ద ఫెయిత్ఫుల్నెస్. దే ఆర్ ఫెయిల్ ఫ్రమ్ అమాంగ్ ద చిల్డ్రన్ ఆఫ్ మెన్. మరి దేవుని బిడ్డలుగా లేకుండా వారు గతించిపోతున్నారు. సో దేవుడు మన పక్షముగా హి వాంటెడ్ న్యూ క్రియేషన్. ఆయన మనకి నూతన సృష్టిగా మనల్ని ఏర్పాటు చేసుకొని హి వాజ్ గివెన్ అస్ ద సాల్వేషన్. సో ఇక్కడ చక్కని మాట మనం చూస్తున్నాం, ద గాడ్లీ మ్యాన్ సీజ్ ఇట్. అంటే భక్తుల వారు సీజ్ చేయబడుతున్నారు. వై దే ఆర్ సీజింగ్? దే ఆర్ బికాస్ ఆఫ్ ద అన్ఫెయిత్ఫుల్. వారు విశ్వాసముగా లేరు. డ్యూ టు ద రీజన్ దే ఆర్ సీజింగ్. They speak vanity, every one with his neighbor, with the flattering lips and with a double heart do they speak. ఇక్కడ చక్రమాట మనం చూస్తున్నాం. అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుచు మోసకరమైన మనసు గల వారే ఇచ్చుకములాడు పదవులతో పలుకులాడుతున్నాడు కదా. ఎవ్రీబడి ఈజ్ మేకింగ్ దెమ్సెల్వ్స్, దే ఆర్ నాట్ ఇన్ ట్రూ. సో దే ఆర్ స్పీకింగ్ వ్యానిటీ. As long as they are speaking vanity, they are not getting to prosper, and they want to deceive flattering lips with their neighbors. వారు ఇతరులతో తమ పొరుగు వారితో ఆ యొక్క మరి ఇచ్చుకమలాడు పదవులతో పలుకుతామన్నారు అంటున్నాడు. ఇచ్చుకమలాడు పదవులు దేవునికి హేయం. God never excuse the flattering lips. When we speak, we should speak truth. మనం సత్యమే మాట్లాడాలి, కానీ అసత్యం మాట్లాడటానికి God never permit us to speak lies. యెహోవా ఇచ్చుకమలాడు పదవులన్నిటినీ బింకమలాడు నాలుకన్నిటినీ కోసివేయము. How great judgment God want to give us. The Lord shall cut off all flattering lips. ఇచ్చుకమలాడేటువంటి నాలుకలను, బింకమలాడేటువంటి నాలుకలు, పెదవుల్ని ఆయన కోసేస్తాడు. వాటి కట్ ఆఫ్ ఆల్ ఫ్లాటరింగ్ లిప్స్ అండ్ ద టంగ్ దట్ స్పీకిత్ ప్రౌడ్ థింగ్స్. ఎవ్రీబడి ఈజ్ స్పీకింగ్ ప్రౌడ్. దే వాంట్ టు బికమ్ ఎ సూపర్ ఆర్ సుప్రీం. వెన్ దే ఆర్ బికమ్ థింకింగ్ దట్ దే ఆర్ సుప్రీం, దే కెన్ స్పీక్ అవుట్ ప్రౌడ్ థింగ్స్. దే డు నాట్ హ్యావ్ ఎనీథింగ్, but they can speak. They are speaking proud things. Who have said with our tongue will we prevail? Our lips are our word. Who is Lord over us? మా నాలుకల చేత మేము సాధించదము, మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవడని వారు కొందరు. Sometimes they are thinking that nobody cannot lord us. We can conquer with our lips and we can overcome all the problems and prevail with our tongue. Yes, లోకములో ఇలాంటి వారు ఎంతమంది ఉన్నారు. The people are very much thinking that they are supreme, they are becoming great. How they want to overcome through their tongue as well as their lips. It is not forever, it is for the time being. They may be speak out, spell out through their tongue and their lips, but sometime God will definitely cut off all the lips of against our neighbor as well as God. ఇది దేవుని చిత్త ప్రకారం జరుగుతున్న మాటను మన జ్ఞాపకం చేసుకోవాలి. 5వ వచనం మనం చూస్తున్నాం కదా. బాధపడి వారికి చేయబడిన బలాత్కారం బట్టి, దరిద్రుల నిట్టూర్పును బట్టి నేను ఇప్పుడే లేచుదను, రక్షణ కోరుకున్న వారికి నేను రక్షణ కలుగ చేసేదను అని యెహోవా సెలవిస్తున్నాడు. As long as
He wants to give us this kind of help. Definitely, He wants to save us. అక్కడ చక్కని మాట, నేను ఇప్పుడే లేచేదను, రక్షణ కోరుకున్న వారికి నేను రక్షణ కలిగి చేసేదాను. ఎస్, said the Lord, I will set him in a safety from him that profiteth him. ఎవరైతే నీకు వ్యతిరేకంగా నీ జీవితంలో వ్యర్థమైనది తరించుతారో అటు వారికి దేవుడు మరి ఆ వ్యతిరేకుల్ని దేవుడు తీసివేస్తాడు, వాళ్ళ నాలుకలు కోసివేస్తాడు, వాళ్ళ పెదవుల్ని తీసివేస్తాడు. బట్ యాజ్ లాంగ్ ద ఫెయిత్ఫుల్ మస్ట్ బి సర్వ్డ్ అండ్ దే ఆర్ సేవ్ and they are protected, they are getting into safety from the Lord. He wants to promise us, He wants to save us, He wants to give us assurance. And ours, the words of the Lord are pure words. ఇదంతా చక్కని మాట, యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మోసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్ర. The words of the Lord is like a silver tried in a furnace of earth, purified 7 times, not 1 time. Now we must get ourselves to be pure. He wants to make us purified. How many times? 7 times. It is what God's plan. And the words of the Lord is becoming very pure. How great God we have, how great words we have. The word of the Lord is giving us safety as well as rest in our life, and we are definitely be strong enough for the sake of the kingdom. దేవుని రాజ్యానికి మన దేవుడు చక్కని పాత్రలుగా ఏర్పాటు చేస్తున్నాడు. కదా 7వ వచనం, యెహోవా నీవు దరిద్రులను కాపాడెదవు, ఈ తరం వారి చేతిలో నుండి నీవు వారిని కాపాడేదేమంటాడు కదా. దేవుడు మనల్ని కాపాడతాడు. ఎవరి నుంచి? ఫ్రమ్ వేర్ హీ వాంట్ టు సేవ్ అస్, ఫ్రమ్ వేర్ హీ వాంట్ టు రెస్క్యూ అస్. హీ వాంట్ టు రెస్క్యూ అస్ ఫ్రమ్ ద వరల్డ్ ఆర్ ద వికెడ్ పీపుల్. ఈ లోక సంబంధమైనటువంటి వారి నుంచి దేవుడు మనల్ని కాపాడతాడు. Thou shalt preserve them from this generation forever. ఈ తరము వారి చేతుల నుంచి God want to preserve us, God want to save us, God want to give us safety. How great God we have. So He want to rescue out of this world. We don't follow this world. ఈ లోకాన్ని మనము, ఈ జనరేషన్ని, ఈ తరముని మనము అనుసరించడానికి దేవుని పిలవలేదు. గాడ్ మేక్ అస్ సపరేట్ ఫ్రమ్ ద వరల్డ్. ఈ తరం నుంచి దేవుడు మనని వేరుపరిచాడు. దేవుని ఏర్పాటుని మనకు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఇచ్చేటువంటి కృపకి మన పాత్రలు కావాలని లేఖనంలో మనం చూస్తున్నాం. నరుల్లో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నన్ను దిక్కుల తిరుగులాడుతాడు. ద వికెడ్ వాక్ ఆన్ ఎవ్రీ సైడ్ వెన్ ద వైలెస్ట్ men are exalted. God will definitely give us as long as we are faithful to the Lord. He wants to make us exalted. He wants to give us name, and He wants to give us fame. He wants to protect us. It is what God's plan. దేవుని యొక్క ప్రణాళిక ఈ విధంగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. నరులో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులు తిరుగులాడుతారు. సో కనుక మనము గర్విష్ఠులుగా ఉండకుండా దేవుని చిత్తానికి లోబడాలని ప్రాపర్టీ కోరుచున్నాను. అందుకే మొట్టమొదటి వచనంలో ఈ మాట చెప్పాడు, యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గల వారు లేకపోయి విశ్వాసం నరులో ఉండకుండా గతించిపోయారు. మనము నరులో మన జీవితం ఏ విధంగా ఉందో మనం పరీక్ష చేసుకోవాలని నేను ప్రాపర్టీ కోరుచున్నాను. మన జీవితాలు దేవునికి లోబడదాం. ఈ సాయంకాల శ్రమంతో ఇంటర్సెసరీ ప్రేయర్లో, ఈ ఫాస్టింగ్ ప్రేయర్ డేలో పాల్గొన్న ప్రతి బిడ్డని శుక్రవారం సాయంత్రం శ్రమంలో మెండుగా కలగాలని కోరుకుంటూ మనం ప్రార్థన చేస్తాం. లెట్ us pray. Heavenly Father, థ్యాంక్ యూ. మీ చిత్తాన్ని బట్టి నా తెలియజేస్తున్నా. మా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు బట్టి ఉంది నాకు తెలియజేస్తుంది. ఏదైనా దేవులాసం సహాయించమని మనము తగ్గించుకొని వినామని ఇప్పుడు ఇచ్చిన ఒక్కొక్క బిడ్డని దర్శించిన
వారి కుటుంబంలో నెమ్మది సమాధానం శాంతి ఈ సాయంకాలం అయ్యా మరి ఇంటర్సెసరీ ప్రేయర్లో పాల్గొన్న బిడ్డ ఎవరెవరు ఉపవాసం ఉన్నారో వారి జీవితంలో నెమ్మది సమాధానం శాంతి దాయించమని ప్రార్థన చేసి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. మరొకసారి ఇక్కడ జంటలందరినీ దేవుడు ఉండాలిగా దీవించి ఆశ్రయించిన గాక ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు దీవించి ఆశ్రయించిన గాక.